ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. వారం రోజుల్లో యుద్ధాన్ని ముగిస్తామంటూ ప్రగల్భాలు పలికిన అగ్రరాజ్యం అమెరికాకు ఇప్పుడు అసలు సినిమా కనిపిస్తుంది. యుద్ధం మొదలుపెట్టి ఎంతటి తప్పు చేశామో అని వైట్ హౌస్ ఉక్కిరిబిక్కిరవుతోంది. క్షిపణులు బాంబులతో విరుచుకుపడతామనుకున్న అమెరికా ఆశలపైన ఇరాన్ తన మైండ్ గేమ్తో నీళ్లు చల్లింది. కేవలం ఆయుధాలతోనే కాకుండా ఆధునిక యుద్ధానికి ఆయువు పట్టైన డేటా సెంటర్లను, అమెరికా నిఘా నేత్రాలైన రాడర్ వ్యవస్థలను ఇరాన్ తెలివిగా చిన్నాభిన్నం చేస్తోంది. గల్ఫ్ గడ్డపైన అమెరికా గర్వంగా చెప్పుకునేటువంటి టెక్నాలజీ సామ్రాజ్యాన్ని ఇరాన్ డ్రోన్లు మట్టి కరిపించేస్తుంటే అగ్రరాజ్యం డిఫెన్స్లో పడిపోయింది. నౌకలకు రక్షణ కల్పించలేక, రాడర్ల డేటాను విశ్లేషించలేక అమెరికా సైన్యం ఇప్పుడు పార్షియల్ బ్లైండ్ స్థితికి చేరుకుంది. నిజానికి ఆధునిక యుద్ధ తంత్రంలో కేవలం క్షిపణులు, బాంబులు ఉంటే సరిపోదు. వాటిని నడిపించేటువంటి తెలివితేటలు అంటే ఏఐ, పక్కా నిఘా వ్యవస్థలు అత్యంత కీలకం. ప్రస్తుతం గల్ఫ్ రీజియన్లో జరుగుతున్నటువంటి యుద్ధంలో ఇరాన్ సరిగ్గా ఇదే సూత్రాన్ని నమ్ముకుంది. అమెరికా, ఇజ్రాయెల్ దళాల దూకుడుకు అడ్డుకట్ట వేయాలంటే వారి ఆయుధాలను కాకుండా ఆ ఆయుధాలకు ప్రాణం పోస్తున్న డేటా, నిఘా వ్యవస్థలనే టార్గెట్ చేయాలని ఇరాన్ నిర్ణయించుకుంది. ఈ క్రమంలోనే గల్ఫ్ దేశాలలోని అమెరికన్ టెక్ దిగ్గజాల డేటా సెంటర్లపైన, అత్యంత శక్తివంతమైన రాడార్ వ్యవస్థలపైన ఇరాన్ విరుచుకుపడుతోంది. శత్రువు ఎంతటి బలవంతుడైనా వాటి కళ్ళకు గంతలు కడితే వాడు నిస్సహాయుడు అవుతాడన్న సత్యాన్ని ఇరాన్ తన దాడుల ద్వారా నిరూపిస్తుంది. అమెరికా సైన్యం ఆధునిక యుద్ధాలలో క్లౌడ్, ఏఐ వంటి అత్యాధునిక టెక్నాలజీని వాడుతూ శత్రువుల కదలికలను ఇంచు పసిగడుతోంది. ఇరాన్ అధినేత ఖమేనీని లక్ష్యంగా చేసుకోవడంలోనూ ఈ ఏఐ సాంకేతికతే కీలక పాత్ర పోషించిందనే వార్తలు వెలువడుతుండడంతో ఇరాన్ అప్రమత్తమైంది. అందుకే మున్ముందు అమెరికా, ఇజ్రాయెల్ దళాలు తమపైన పైచేయి సాధించకుండా ఉండాలంటే గల్ఫ్ ప్రాంతాలలో ఉన్నటువంటి అమెజాన్ వెబ్ సర్వీసెస్ వంటి డేటా సెంటర్లను ధ్వంసం చేయడమే ఏకైక మార్గమని ఇరాన్ భావిస్తోంది. ఈ డేటా సెంటర్లు కేవలం వాణిజ్య అవసరాలకే కాకుండా అమెరికా సైనిక వ్యూహాల అమలుకు వెన్నుముకగా నిలుస్తున్నాయి. వీటిపై డ్రోన్లతో దాడులు చేయడం ద్వారా ఇరాన్ ఒక్క దెబ్బకు 2 పిట్టలను కొట్టాలని చూస్తుంది. అటు అమెరికా ఆర్థిక ప్రయోజనాలను దెబ్బతీస్తూనే ఇటు యుద్ధ క్షేత్రంలో వారి ఏఐ కదలికలను స్తంభింపజేయాలని కూడా యత్నిస్తోంది. ఇక మరోవైపు ఖతార్లోని అల్ ఉదేద్ ఎయిర్ బేస్ పైన ఇరాన్ చేసిన క్షిపణి దాడి అమెరికా నిఘా వ్యవస్థకు తీరని లోటును మిగిల్చింది. దాదాపు $1.1 బిలియన్ వ్యయంతో ఏర్పాటు చేసిన ఏఎన్ ఫేజ్డ్ అర్రే రాడార్ వ్యవస్థను ఇరాన్ క్షిపణి నేరుగా ఢీకొట్టింది. దీనిని అమెరికా నిఘా వ్యవస్థకు నాడీ మండలంగా పిలుస్తారు. గల్ఫ్ అంతటా విస్తరించి ఉన్న పేట్రియాట్, థాట్ వంటి క్షిపణి రక్షణ వ్యవస్థలను ఈ రాడార్ అనుసంధానం చేస్తుంది. ఇప్పుడు ఈ వ్యవస్థ ధ్వంసం కావడంతో అమెరికా రక్షణ వ్యవస్థ కవచం పాక్షికంగా అంధకారంలోకి వెళ్ళిపోయింది. శత్రువు ఎటు నుంచి వస్తున్నాడో పసిగట్టలేని స్థితిలోకి అమెరికా దళాలు వెళ్లడం ఇరాన్ వ్యూహాత్మక విజయంగా విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ దాడి ప్రభావం ఎంత తీవ్రంగా ఉందంటే హార్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకలకు తాము రక్షణ కల్పించలేమని అమెరికా నావికా దళం బహిరంగంగానే ప్రకటించే పరిస్థితి వచ్చింది. ఇరాన్ కేవలం మొండిగా పోరాటం లేదు, చాలా తెలివిగా శత్రువు ఆయువు పట్టు ఎక్కడుందో చూసుకొడుతుంది. బహ్రెయిన్లోని అమెరికా నావికా దళ కమాండ్ సెంటర్ను కూడా ఇరాన్ డ్రోన్లు ఇప్పటికే దెబ్బతీశాయి. ఇలా వరుస దాడులతో అమెరికా సైనిక విభాగాల మధ్య సమన్వయం దెబ్బతినేలా ఇరాన్ పావులు కదిపింది. డేటా సెంటర్లు అనేవి అమెరికా గర్వపడే ఆధునిక సాంకేతికతకు నెలవులు. అవే ఇప్పుడు అమెరికాకు బలహీనతగా మారాయి. ఆ భారీ భవనాలను, సర్వర్లను రక్షించుకోవడం అమెరికాకు సవాలుగా మారింది. యుద్ధం అంటే కేవలం సరిహద్దులలో కాల్పులు జరపడం మాత్రమే కాదు, ప్రత్యర్థి సాంకేతికతను నిర్వీర్యం చేయడం కూడా అని ఇరాన్ చాటి చెబుతోంది. ట్రంప్ ప్రకటించిన గ్లోబల్ ఏఐ సెంటర్ కలలను ఇరాన్ తన దాడులతో గడ్డికొడుతుంది. ఈ పరిణామాలు గల్ఫ్ ప్రాంతంలో అమెరికా ప్రాబల్యాన్ని గణనీయంగా తగ్గిస్తాయనడం. వారం రోజుల్లో యుద్ధాన్ని ముగిస్తామంటూ ప్రగల్భాలు పలికిన అగ్రరాజ్యం అమెరికాకు ఇప్పుడు అసలు సినిమా కనిపిస్తుంది. యుద్ధం మొదలుపెట్టి ఎంతటి తప్పు చేశామో అని వైట్ హౌస్ ఉక్కిరిబిక్కిరవుతోంది. క్షిపణులు, బాంబులతో విరుచుకుపడతామనుకున్న అమెరికా ఆశలపైన ఇరాన్ తన మైండ్ గేమ్తో నీళ్లు చల్లింది. కేవలం ఆయుధాలతోనే కాకుండా ఆధునిక యుద్ధానికి ఆయువు పట్టైన డేటా సెంటర్లను, అమెరికా నిఘా నేత్రాలైన రాడర్ వ్యవస్థలను ఇరాన్ తెలివిగా చిన్నాభిన్నం చేస్తోంది. గల్ఫ్ గడ్డపైన అమెరికా గర్వంగా చెప్పుకునేటువంటి టెక్నాలజీ సామ్రాజ్యాన్ని ఇరాన్ డ్రోన్లు మట్టి కరిపించేస్తుంటే
అగ్రరాజ్యం డిఫెన్స్లో పడిపోయింది. నౌకలకు రక్షణ కల్పించలేక, రాడార్ల డేటాను విశ్లేషించలేక అమెరికా సైన్యం ఇప్పుడు పార్షియల్ బ్లైండ్ స్థితికి చేరుకుంది. నిజానికి ఆధునిక యుద్ధ తంత్రంలో కేవలం క్షిపణులు, బాంబులు ఉంటే సరిపోదు. వాటిని నడిపించేటువంటి తెలివితేటలు అంటే ఏఐ, పక్కా నిఘా వ్యవస్థలు అత్యంత కీలకం. ప్రస్తుతం గల్ఫ్ రీజియన్లో జరుగుతున్నటువంటి యుద్ధంలో ఇరాన్ సరిగ్గా ఇదే సూత్రాన్ని నమ్ముకుంది. అమెరికా, ఇజ్రాయెల్ దళాల దూకుడుకు అడ్డుకట్ట వేయాలంటే వారి ఆయుధాలను కాకుండా ఆ ఆయుధాలకు ప్రాణం పోస్తున్న డేటా, నిఘా వ్యవస్థలనే టార్గెట్ చేయాలని ఇరాన్ నిర్ణయించుకుంది. ఈ క్రమంలోనే గల్ఫ్ దేశాలలోని అమెరికన్ టెక్ దిగ్గజాల డేటా సెంటర్లపైన, అత్యంత శక్తివంతమైన రాడార్ వ్యవస్థలపైన ఇరాన్ విరుచుకుపడుతోంది. శత్రువు ఎంతటి బలవంతుడైనా వాటి కళ్ళకు గంతలు కడితే వాడు నిస్సహాయుడు అవుతాడన్న సత్యాన్ని ఇరాన్ తన దాడుల ద్వారా నిరూపిస్తుంది. అమెరికా సైన్యం ఆధునిక యుద్ధాలలో క్లౌడ్, ఏఐ వంటి అత్యాధునిక టెక్నాలజీని వాడుతూ శత్రువుల కదలికలను ఇంచు పసిగడుతుంది. ఇరాన్ అధినేత ఖమేనీని లక్ష్యంగా చేసుకోవడంలోనూ ఈ ఏఐ సాంకేతికతే కీలక పాత్ర పోషించిందనే వార్తలు వెలువడుతుండడంతో ఇరాన్ అప్రమత్తమైంది. అందుకే మున్ముందు అమెరికా, ఇజ్రాయెల్ దళాలు తమపైన పైచేయి సాధించకుండా ఉండాలంటే గల్ఫ్ ప్రాంతాలలో ఉన్నటువంటి అమెజాన్ వెబ్ సర్వీసెస్ వంటి డేటా సెంటర్లను ధ్వంసం చేయడమే ఏకైక మార్గమని ఇరాన్ భావిస్తోంది. ఈ డేటా సెంటర్లు కేవలం వాణిజ్య అవసరాలకే కాకుండా అమెరికా సైనిక వ్యూహాల అమలుకు వెన్నుముకగా నిలుస్తున్నాయి. వీటిపై డ్రోన్లతో దాడులు చేయడం ద్వారా ఇరాన్ ఒక్క దెబ్బకు 2 పిట్టలను కొట్టాలని చూస్తుంది. అటు అమెరికా ఆర్థిక ప్రయోజనాలను దెబ్బతీస్తూనే ఇటు యుద్ధ క్షేత్రంలో వారి ఏఐ కదలికలను స్తంభింపజేయాలని కూడా యత్నిస్తోంది. ఇక మరోవైపు ఖతార్లోని అల్ ఉదేద్ ఎయిర్ బేస్ పైన ఇరాన్ చేసిన క్షిపణి దాడి అమెరికా నిఘా వ్యవస్థకు తీరని లోటును మిగిల్చింది. దాదాపు $1.1 బిలియన్ వ్యయంతో ఏర్పాటు చేసిన ఏఎన్ ఫేజ్డ్ అర్రే రాడార్ వ్యవస్థను ఇరాన్ క్షిపణి నేరుగా ఢీకొట్టింది. దీనిని అమెరికా నిఘా వ్యవస్థకు నాడీ మండలంగా పిలుస్తారు. గల్ఫ్ అంతటా విస్తరించి ఉన్న పేట్రియాట్, థాట్ వంటి క్షిపణి రక్షణ వ్యవస్థలను ఈ రాడార్ అనుసంధానం చేస్తుంది. ఇప్పుడు ఈ వ్యవస్థ ధ్వంసం కావడంతో అమెరికా రక్షణ వ్యవస్థ కవచం పాక్షికంగా అంధకారంలోకి వెళ్ళిపోయింది. శత్రువు ఎటు నుంచి వస్తున్నాడో పసిగట్టలేని స్థితిలోకి అమెరికా దళాలు వెళ్లడం ఇరాన్ వ్యూహాత్మక విజయంగా విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ దాడి ప్రభావం ఎంత తీవ్రంగా ఉందంటే హార్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకలకు తాము రక్షణ కల్పించలేమని అమెరికా నావికా దళం బహిరంగంగానే ప్రకటించే పరిస్థితి వచ్చింది. ఇరాన్ కేవలం మొండిగా పోరాటం లేదు, చాలా తెలివిగా శత్రువు ఆయువు పట్టు ఎక్కడుందో చూసుకొడుతుంది. బహ్రెయిన్లోని అమెరికా నావికా దళ కమాండ్ సెంటర్ను కూడా ఇరాన్ డ్రోన్లు ఇప్పటికే దెబ్బతీశాయి. ఇలా వరుస దాడులతో అమెరికా సైనిక విభాగాల మధ్య సమన్వయం దెబ్బతినేలా ఇరాన్ పావులు కదిపింది. డేటా సెంటర్లు అనేవి అమెరికా గర్వపడే ఆధునిక సాంకేతికతకు నెలవులు. అవే ఇప్పుడు అమెరికాకు బలహీనతగా మారాయి. ఆ భారీ భవనాలను, సర్వర్లను రక్షించుకోవడం అమెరికాకు సవాలుగా మారింది. యుద్ధం అంటే కేవలం సరిహద్దులలో కాల్పులు జరపడం మాత్రమే కాదు, ప్రత్యర్థి సాంకేతికతను నిర్వీర్యం చేయడం కూడా అని ఇరాన్ చాటి చెబుతోంది. ట్రంప్ ప్రకటించిన గ్లోబల్ ఏఐ సెంటర్ కలలను ఇరాన్ తన దాడులతో గడ్డికొడుతుంది. ఈ పరిణామాలు గల్ఫ్ ప్రాంతంలో అమెరికా ప్రాబల్యాన్ని గణనీయంగా తగ్గిస్తాయనడం